మాస్టర్ మీద సెప్టెంబర్ 11th కి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసింది ఎవరో కాదు, అతని దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫరే. అండ్ ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 40 pages డాక్యుమెంట్ ని తెలంగాణ ఉమెన్స్ కమిషన్స్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ అందులో మెయిన్ గా 10 points ఏంటిదో మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, 2019 నుండి సెక్షువల్ హరాస్మెంట్ చేశారని చెప్తున్నారు. ఈ విక్టిమ్ మాస్టర్ ని డి ప్రోగ్రామ్ లో కలవడం జరిగింది. అండ్ ఈమె ఒక మంచి డాన్సర్ కూడా. నెంబర్ 2, ముంబైకి ఒక షూట్ పని మీద వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో చాలా అసభ్యంగా బిహేవ్ చేశారట. అండ్ నెంబర్ 3, ఒకసారి క్యారివాన్ లోకి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి పాయింట్ తీసి చాలా సెక్షువల్ గా అబ్యూస్ చేశారట. అండ్ నెంబర్ 4, ఒకసారి జుట్టు పట్టుకొని మిర్రర్ కేసి కొట్టారట. నెంబర్ 5, తనతో కోఆపరేట్ చేయకపోతే అందరి ముందు అవమానించేవారట, తిట్టడం కొట్టడం లాంటి పనులు కూడా చేసేవారట. అండ్ నెంబర్ 6, బయట షూట్స్ కి వెళ్ళినప్పుడు అందరి ముందర చాలా మిస్బిహేవ్ చేశారని చెప్పడం జరిగింది. అండ్ నెంబర్ 7, మెయిన్ పాయింట్ ఏంటంటే మతం మార్చుకోమని చాలా బలవంతం చేశాడని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా వేధించేదట. నెంబర్ 8, ఒకసారి మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వచ్చారట. డోర్లు తీయకపోయినా సరే బలవంతంగా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని చాలా బలవంతం పెట్టారట. అండ్ ఒప్పుకోకపోతే చెంప మీద కొట్టారని కూడా చెప్పింది. నెంబర్ 9, ఈ బాధలన్నీ భరించలేక ఒక సపరేట్ గా ఒక స్టూడియో పెట్టుకుంటే అక్కడికి కూడా వచ్చి అందరినీ తిట్టి తినను కొట్టడం చేసేవారట. అండ్ నెంబర్ 10, ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి 16 years ఏజ్ ఉన్నప్పటి నుండి సెక్షువల్ అబ్యూస్ చేశాడు కాబట్టి ఆ మాస్టర్ పైన పోక్సో కేసు మీద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. పోక్సో అంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అండ్ దీనికంటే ముందు ఇంకా కొన్ని సెక్షన్స్ పెట్టారు. అవి 376, 506, 323 సెక్షన్స్ మీద కేసుని ఫైల్ చేయడం జరిగింది. దాంతో ఈ మాస్టర్ అబ్స్కాండ్ అయిపోయాడు. SOT టీం వాళ్ళందరూ కలిసి గోవాలో మాస్టర్ ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇది మొదటిసారే కాదు, సతీష్ అనే డాన్సర్ కి పని దొరకకుండా అడ్డుకుంటున్నాడని సతీష్ అనే వ్యక్తి కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. అంతేకాదు 2019 లో మాస్టర్ ఒక కాలేజ్ కి వెళ్లి ఒక అమ్మాయి పైన భౌతికంగా దాడి చేసిన కేసులో 6 months జైలుకు వెళ్ళి వచ్చాడు. అండ్ పోలీస్ వాళ్ళందరూ కలిసి ఉప్పరపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మాస్టర్ పైన ఉన్న ఈ అలిగేషన్స్ అన్ని కరెక్ట్ అయితే మాస్టర్ కి 5 to 10 years వరకు జైలు శిక్ష పడడం ఖాయం. అండ్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.